చేసినప్పుడు చాలా కష్టపడి అప్పుడు దాన్ని ఏమంటారు చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడి మరి అక్కడ ఈ కోవిడ్ను అన్నిటి ఎలక్షన్స్ పీరియడ్ని వాటిని కూడా దాటుకుంటూ వచ్చి ఎస్ఆర్ఆర్ కాలేజీకి అటానమస్ NAC A గ్రేడ్ కూడా తేవడం జరిగింది. 10 ఏళ్ల పాటు ఎస్ఆర్ఆర్ కాలేజీకి అక్కడ అటానమస్ రావడం జరిగింది. తర్వాత జనరల్గా ఏ ప్రిన్సిపల్కైనా ఒక్కోసారి అటానమస్ తెచ్చే అవకాశం దొరుకుతుంది. కానీ కొండగట్టు అంజనను ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి మరి మా ఎమ్మెల్యే గారు వారి ప్రేమను మరి నాకు తెలియదు మా పాత టీం మెంబర్లు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చి రాగానే అంతకుముందు కొంత ప్రాసెస్ చేసి ఉన్నారు. దాన్ని కొంచెం మా స్టాఫ్ మేమంతా కలిసి కొంచెం ముందుకు నెట్టాము. వెంటనే మాకు రెండోసారి అంటే ప్రిన్సిపల్గా రెండోసారి అతి తక్కువ కాలంలోనే అటానమస్ ఈ కాలేజీకి రావడం చాలా సంతోషంగా. అటానమస్ వస్తే ఏం లాభాలు ఉంటాయి 2 మాటలు చెప్పి నేను అతిథులను వారికి ఇస్తాను. అటానమస్ రావడం వల్ల మన ఓన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఏర్పడుతుంది. మొట్టమొదలు లోకల్ నీడ్స్ని బట్టి మనం సిలబస్ డిజైన్ చేసుకోవచ్చు. అదొక ఫెసిలిటీ అనేది ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే పాఠ్య ప్రణాళికలను తయారు చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉండే ఆల్ HODs అంతా కూడా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్ అవుతారు. దానివల్ల మనకు స్వయం ప్రతిపత్తి రావడం వల్ల UGC నుంచి నేరుగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యలో ఎట్లాంటి అడ్డంకులు లేకుండా. నేషనల్ లెవెల్లో ఒక 800 ఇన్స్టిట్యూట్లు మాత్రమే ఉన్నాయి అటానమస్ ఇన్స్టిట్యూట్లు నేషనల్ లెవెల్లో. నేను చెప్పేది అందులో జగిత్యాల ఉమెన్స్ కూడా ఇవాళ చేరింది. ఇది చాలా సగర్వం, మనందరికీ కూడా గర్వకారణం. చాలా వర్ధిల్లితే ముందుకు పోతే కనుక యావత్ సమాజం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఒక మహిళ మరి చాలా విద్యారంగంలో ముందుకు పోతే కనుక సమాజం అంతా కూడా పురుషుడి కన్నా కూడా మహిళ ఎక్కువ ప్రభావితం చేయగలుగుతుందని విశ్వసిస్తున్నాను నేను. కాబట్టి ఈ కాలేజీకి అటానమస్ రావడం అనేది చాలా సంతోషం, చాలా స్ఫూర్తిదాయకం కూడా. అట్లాగే ఓన్ ఎగ్జామినేషన్ బ్రాంచింగ్ మన దగ్గరనే కంట్రోలర్, అడిషనల్ కంట్రోలర్స్ సేమ్ అంటే ఒక యూనివర్సిటీకి ఉండే వ్యవస్థ మొత్తం తయారవుతుంది త్వరలో. మన గౌరవ శాసనసభ్యులు మరియు CPTC చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరున్నా ఇక్కడ అందుబాటులో ఇవాళ ఉన్నవాళ్ళు కానీ ఇంకా తర్వాత ఈ ప్రభుత్వంతో వచ్చే ప్రతి అవకాశాన్ని మీ అందరి సపోర్ట్ల మధ్యన వారు తప్పకుండా మనకు మొదటి ప్రయారిటీ ఏ నిధులు వచ్చినా మొట్టమొదలు ఉమెన్స్ కాలేజీకి రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే దీని ఒక మోడల్ కాలేజీగా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంది. సర్టిఫికేట్ కోర్సులు కూడా ఓన్ డిజైన్ చేసుకోవచ్చు మనం. అంటే ఒక డిగ్రీ స్టూడెంట్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్సే కాకుండా దాంతోపాటు అదనంగా ఒక వాల్యూ యాడెడ్ సర్టిఫికేట్స్ కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ ఫెసిలిటీ ఫ్లెక్సిబిలిటీ, అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తర్వాత ఓన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటుంది. మనమే మన పేపర్ సెట్టింగ్ చేసుకుంటాం, మన దగ్గరే ఎగ్జామినేషన్స్ మనమే డిజైన్ చేస్తాం. తర్వాత మన మార్క్స్, మన మెమోలు మనమే ప్రింట్ చేసుకుంటాం. కేవలం అఫిలియేషన్ మాత్రమే కన్సర్న్ యూనివర్సిటీ ఇస్తుంది. అంటే యూనివర్సిటీ యొక్క పరిధి చాలా తగ్గిపోతుంది. మొత్తం మన కళాశాలను మనమే స్వయంగా తీర్చిదిద్దుకునే సెల్ఫ్ రిలయంట్గా సెల్ఫ్ సెంటర్ కూడా అవకాశం ఉంటుంది. ఏదున్నా అంటే మనకు చాలా ఫ్లెక్సిబిలిటీస్ అనేవి రానున్న రోజుల్లో మంచి నేషనల్ కాన్ఫరెన్సెస్, సింపోజియమ్స్, సెమినార్స్ ఇట్లాంటివి డిజైన్ చేసుకోవచ్చు. స్టేట్ కానీ నేషనల్ లెవెల్లో ఫండింగ్ ఏజెన్సీస్లు టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద ఓన్లీ అటానమస్ కాలేజెస్. ఫస్ట్ చెప్పుకోవాలి. ఇంత పెద్ద ఘనత మనం సార్ యాక్చువల్గా సహకారంతో వీ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్. ఇంకా ఇప్పటి నుంచి చేసుకోవాల్సిందంతా మనం ఉంది. ఇప్పుడంతా డెవలప్మెంట్ అంతా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్గా. ఆటోనామస్ యూనివర్సిటీ ఇక్కడ మనకి రావడం అనేది జగిత్యాల లాంటి ప్లేసెస్లో దిస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో అందరం కలిసి వి షల్ ఆల్ ప్లాన్ ప్రాపర్లీ మంచిగా డెవలప్ చేసుకొని మీరు కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా రిక్వెస్ట్లు కావాలి. మీకు ఏ ఫీల్డ్లో డెవలప్మెంట్స్ కావాలి, ఎక్కడ ఏది స్పోర్ట్స్ కావాలా, లేకపోతే టాయిలెట్స్ కావాలా, ఏ ఫెసిలిటీస్ కావాలి, శానిటరీ ఫెసిలిటీస్ బాగుండాలా, ఇట్లాంటివన్నీ కూడా మీ దగ్గర నుంచి కూడా టీమ్ ఫామ్ అయ్యి యూ షుడ్ గివ్ సజెషన్స్ టు అస్ ఆల్సో. సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం కాలేజ్ని మనం డెవలప్ చేసుకుంటాం. ఓకే, కంగ్రాచులేషన్. ఇప్పుడే చెప్పారు మరి ఏదైనా మీరు సాధించగలుగుతారు, నేను ఇది సాధించగలుగుతాను, దాని ప్రకారమే మనం ఇక్కడ డిజైన్ చేసుకొని లోకల్లో మనకి ఎలాంటిది అవసరాలు ఉన్నాయి దాని ప్రకారం మనం చేసుకుంటూ పోదాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళి జగిత్యాలలో మేము చదువుకున్నాము అని చెప్పేసి జగిత్యాల పరువు మీరందరూ నిలబెట్టాలి. ఖచ్చితంగా ఈ కాలేజ్ ఎక్కడైతే మీరు చదువుకున్నారో గురువులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ సందర్భంగా కోరడం జరుగుతుంది.
అట్లాగే ఒక అమ్మాయి బయటికి వెళ్ళిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాధించగలుగుతుంది. కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ముందే ఉండాలి. దాంతోపాటు క్రీడలు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మీకు ఈ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కొంచెం దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈ రోజుల్లో అమ్మాయికి చాలా అవసరం అవుతుంది. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కూడా మీరు అందరు నేర్చుకోవాలి. ఎక్కడికైనా ఒకరి అవసరం రాకుండా మనకంటూ మనమే ఉండాలని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా మీరు సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకున్నారనుకోండి, మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బయటికి రాగలుగుతారు. కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ విషయానికి వస్తే సంజయ్ అన్న ఇప్పటికే జగిత్యాలో చాలా డెవలప్మెంట్ చేసిర్రు. మీకు ఈ కాలేజ్కి ఏం కావాలనో ఖచ్చితంగా ఆయన ఆలోచించి తీసుకొస్తారు. కాబట్టి మరి ఈ సందర్భంగా సంజయ్ అన్నకు మీ అందరి తరఫున నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మహిళలకు అమ్మాయిలకు ఏదున్నా ముందుంటారు అన్ని సేవలు చేసుకోవడానికి. కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడైనా సేవలు చేసుకునే వాళ్ళనే ముందుస్తారు. కాబట్టి మరి సంజయ్ అన్న మన కోసం ముందుకు వచ్చిర్రు. ఖచ్చితంగా ఏదున్నా చేసి ఇస్తారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇంకా మంచి స్కిల్ డెవలప్మెంట్ అందరూ మీరు చేసుకోవాలి. దయచేసి మీరు అందరూ ముందుకు రావాలి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేమందరం ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ సార్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఏం కావాలన్నా మీరు చెప్పండి. మీ రిక్వైర్మెంట్స్ ఇందాక శ్రీలత గారు కూడా చెప్పారు. రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏం కావాలన్నా మీరు చెప్తే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే అమ్మాయిలే కదా మనకి ప్రపంచంలో ముందు ఏది కావాలన్నా ఫస్ట్ మహిళా శక్తి ఉండాలి. కాబట్టి మీరందరికీ ఏది కావాలన్నా ఈ కాలేజ్ పరంగా ఖచ్చితంగా చెప్పండి, చేస్తారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో దాని ప్రకారం మీరు చదువులో కానీ ఆటల్లో కానీ సెల్ఫ్ డిఫెన్స్లో కానీ మీరు ముందుకు వెళ్ళాలని, మీరు ఏదైనా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అప్పుడు నేను ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లో బెల్ట్ ఇప్పించాము. సో దట్ ప్రాసెస్ డెఫినెట్లీ నేను ఇక్కడ కూడా టేకప్ చేస్తాను. పిల్లలందరికీ 100% సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, ఎటువంటి ఆయుధాలు లేకుండా మిమ్మల్ని మీరు హ్యాండ్ బ్యాగ్తోని, మీరు వేసుకునే చున్నీతోని, ఇవేవి లేకపోయినా జస్ట్ మీ ఎంటీ హ్యాండ్స్ అండ్ లెగ్స్తోని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా డెఫినెట్గా ఐ విల్ మేక్ ఇట్ అవుట్. అండ్ ఇది మా ప్రామిస్ మేడం. నెక్స్ట్ టైం మీరు వచ్చేప్పటికీ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చేసి మీకు చూపిస్తారు. అది 100% ష్యూర్. అండ్ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. ఇవాళ జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కళాశాల గతంలో కొన్ని అరకొర వసతులతో ఉండి ఈ పార్క్ పెట్టిన దగ్గర పాత బిల్డింగ్ ఉండే, ఎన్నో ఏళ్ళు అట్లున్నా కానీ నేను వచ్చి ఒకటేసారి గెలిచేటి నేనే బాగాసార్లు గెలవలే. ఆ గెలిచినాక ఏడాది ఎలక్షన్లు, అటెనక కరోనా. ఆ కరోనా అయినాక ఒక 2 ఏళ్ళు ఛాన్స్ వచ్చింది. ఆ 2 ఏళ్లలో చాలాసార్లు ఇక్కడ విజిట్ చేయడం, ఆ పాత బిల్డింగ్ అంతా ఇంట్లో కావచ్చు ఓల్డ్ హై స్కూల్లో మొత్తం తీసేయించడం, కొత్తగా టెండర్ పెట్టి ఆ పైన క్లాస్ రూమ్ చేయించడం, ఇవన్నీ కూడా చేసినాం. ఎన్ని చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉండేది. ఎప్పుడు కూడా ఒక కాలేజ్ ఉన్నప్పుడు మీ డాక్టర్ల మెడికల్ కాలేజ్ ఉన్నా, మన డిగ్రీ కాలేజ్ ఉన్నా, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. ఎస్కేఎన్ఆర్లో నేను ఇంటర్మీడియట్ వరకు చదివినా కాబట్టి ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్గా ఫామ్ చేసి ప్రెసిడెంట్గా ఉండి ఫస్ట్ టైం అక్కడ మన బాయ్స్ కాలేజ్కు అలమ్ని ప్రెసిడెంట్గా ఉండి మనం B+ సాధించాం. ఇక్కడ నేను శాసనసభ్యునిగా ఉండి ఒక సిపిడిసి చైర్మన్గా మా శ్రీలత గారు పెట్టి స్టాఫ్ అందరు కలిసి అప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి 3 ప్రొఫెసర్స్ కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది. వాళ్ళందరినీ మెప్పించి మన దగ్గర ఉన్నాయని చేసి B++ సాధించామని చెప్పి సందర్భంగా మనకి ఇవాళ నేషనల్ అక్రిడిటేషన్ రావడం, ప్రధానమంత్రి ఉషా ప్రోగ్రామ్, PM ఉషా అనే ప్రోగ్రాం కింద మనం దాదాపు 20 కోట్లకు ప్రపోజల్స్ ఈ కాలేజ్కి అదేవిధంగా ఎస్కేఎన్ఆర్కి పంపినాం. అయితే 5 కోట్ల రూపాయలు మనకు దీన్ని మంజూరై 4 కోట్ల రూపాయలకు 12 క్లాస్ రూమ్లకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్తా ఉన్నారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇప్పుడే అనిత మేడం అని మీలాగానే ఒక మహిళ మంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయింది. షీఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ న్యూ బిల్డింగ్. ఇప్పుడే మాట్లాడినా సార్ మంచి కాంపిటీషన్ తోటి 6 వేసిండ్రు, ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తాం, రేపు ఎల్లుండో తెలిసిపోతుంది ఎవరో కాంట్రాక్టర్ అని, తప్పకుండా అతి త్వరలోనే పూర్తయింది. సో చేస్తాం కానీ మంచి 12 క్లాస్ రూమ్స్ అవుతాయి. కానీ ఎన్ని చేసినా నాకు ఒక బాధ లేదు. మీతో ఎప్పుడు మాట్లాడినా మీరు కింద కూర్చోండి, మేము మీద కూర్చోండి.
అది పోవాలంటే ఆడిటోరియం కంప్లీట్ కావాలి. నాకు చాలా ఉండింది, కానీ మీరందరూ కూడా విద్యావంతులు, అందరూ కూడా టీనేజ్లో ఉన్నారు, కొంతమంది టీనేజ్ దాటి ఉంటారు డిగ్రీ స్టూడెంట్స్. కాబట్టి ద ప్రాబ్లమ్ విచ్ వీ హ్యావ్ ఫేస్డ్ బిట్వీన్ 1920 and 2020 and 2021. Corona has affected us a lot. In that period, I was MLA. Hardly I have rendered my services for only 2 years. First 1 year went with election, another 1.5 year, 2 years with Corona. Whole world has affected. ఆ 2 సంవత్సరాలు నా వంతుగా కొత్త జిల్లాలు చాలా అయినాయి. మంచిర్యాల అయి ఉండొచ్చు, నిర్మల్ అయింది, పెద్దపల్లి అయింది, మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది, నిర్మల్కి మెడికల్ కాలేజ్ వచ్చింది, పెద్దపల్లి కూడా జిల్లా అయింది. కానీ ఇక్కడి ప్రజలు జిల్లా చేయడంతో పాటు నా వంతుగా కూడా ఒక ప్రత్యేకమైన కృషి చేసిన కాబట్టి అక్కడ గతంలో ఉన్న శాసనసభ్యులు ఓడిపోయినా కానీ ఇక్కడ నన్ను గెలిపించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా స్టాఫ్ స్టూడెంట్స్ మీటింగ్స్ పెట్టుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన కోర్సులు ప్రారంభించుకొని, ఎందుకంటే ఆటోనామస్ అన్నప్పుడు లైక్ ఎ డీమ్డ్ యూనివర్సిటీ, యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్. మీరు ఎలాంటి సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి, ఎట్లా చేయాలనేది ఇదంతా సీనియర్ స్టాఫ్ ఇక్కడ రామకృష్ణ గారు వారి బృందం అంత ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ దిస్ కాలేజ్ విల్ గో హెడ్. మరి ఈ సందర్భంలో నేను ఎమ్మెల్యే అయినా కానీ మా కౌన్సిలర్ గారి చైర్మన్ గారిని ఒక రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను. ఇక్కడ పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఎందుకంటే 7-8 నెలలు రాలే, ఎందుకంటే 6 నెలలు ప్రభుత్వంలో నేను లేను. మీకు అందరికీ అర్థమైంది. మీకు చాలా కొందరికి ఓటు హక్కు కూడా వచ్చి ఉంటుంది, నాకు ఓటు కూడా వేసి ఉంటుంది. సో అప్పుడు ఒకటి వేసింది, ఇప్పుడు ఒక దిక్కు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తుంది. ప్రతిపక్షంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండే. ఇవాళ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా, కౌన్సిలర్ గారిని కొంచెం ఇదంతా కూడా క్లీన్ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. టాయిలెట్స్ కూడా మనం ఎంతమంది నిధులు పెట్టాం, వాటిని కూడా పునరుద్ధరింపజేయాలి. ఇక పెద్ద పనులు అంటే ఆడిటోరియం అవి నేను చూసుకుంటా తప్పకుండా చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని కోట్లు సాధించడం, ఇన్ని క్లాస్ రూమ్స్ చేసినాం, తప్పకుండా ఇది కూడా సాధిస్తాం. అవసరం పడితే పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి ఒక వాల్ తీసేసినా కానీ అలా కూడా ఒక ఇండోర్ మనం ఆడిటోరియం చేసుకున్నాం. ఇది కూడా పూర్తి చేస్తా. హాస్టల్ విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆహ్వానించినందుకు ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి, ఈ ప్రత్యేకంగా ఇట్లాంటి నిరాడంబరంగా జరుపుతున్న వేడుకలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ప్రిన్సిపల్ గారికి, గతంలో పనిచేసిన సిబ్బంది కూడా మరొకసారి నేను శాసనసభ్యుడిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.